యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ శుభం కలుగును గాక. దేవుని వాక్యంలో ఉన్న మాటల్ని మనం ధ్యానించుకుందాం. ఈ మాటలు ఎందుకు నేను తెలియపరుస్తున్నాను అంటే, మన ఇండియాకి ఇప్పుడు ఎలక్షన్ సీజన్ ఇది. 13వ తారీఖున మనం ఓటు వేయవలసి ఉంటుంది. అలాగే వచ్చే నెల 4వ తారీఖున ఎవరు గెలుస్తారో మనకు తెలుస్తుంది. అయితే మనం ఓటు వేసేది ఎవరికంటే ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలి, అలాగే ప్రధానమంత్రిని కూడా మనం ఎన్నుకోవాలి. ఎమ్మెల్యేలు గెలిచి ముఖ్యమంత్రిని ఎన్నుకుంటే ఎంపీలు అందరూ కూడా కలిసి గెలిచిన తర్వాత వాళ్ళు ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు అన్నమాట. మనము ఇక్కడ ఎమ్మెల్యే ఎటువంటి వ్యక్తో ఏం చేస్తాడో, లేకపోతే వాళ్ళ పార్టీ ఏం చేస్తుందో, ఏ విధంగా ఉపకారం చేస్తారో అది చూసుకోవాలి. అలాగే ఎంపీ గెలిచిన తర్వాత ప్రధానమంత్రిని మనం ఎన్నుకుంటామో ఆ పార్టీ ఏం చేస్తుందో, ఆ పార్టీ ఉన్న ఆలోచనలు ఏంటో అవి కూడా తెలుసుకొని మనం ఎమ్మెల్యేలకి వేయాలి ఓటు, అలాగే ఎంపీ కూడా మనం ఓటు వేయాలి. ఈ ఓటు వేసే ముందు మనం మట్టుగా చాలా వరకు ఆలోచించాలనేసి ఈ విషయాన్ని నేను తెలియపరుస్తున్నాను. ఎందుకోసమని అంటే దేవుని వాక్యాల్లో కొన్ని మాటలు మనకి స్పష్టంగా తెలియపరచబడుతున్నాయి. 1 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదివి వినిపిస్తాను. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ఇక్కడ మనం వాక్యంలో తెలియపరచబడే విషయం ఏంటంటే, మనం సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తం మనకు సుఖం ఉండాలి, నెమ్మది ఉండాలి, అలాగే మాన్యత కలిగి ఉండాలి, మన జీవితానికి మేలు జరగాలి ఉండాలనే ఉద్దేశంతో మనమంట రాజుల కోసము, ప్రజల కోసము, అధికారుల కోసము ప్రార్థన చేయాలనేసి రాయబడింది. అయితే రాజులు కానీ అధికారులు కానీ చెడ్డవారైతే, వాళ్ళే కానీ దుష్టులైతే ప్రజలకి నెమ్మది ఉండదు, అలాగే శాంతి ఉండదు, అలాగే మాన్యత ఉండదు, అలాగే భక్తి ఉండదు. అందుకోసమని వారి కోసం ప్రార్థన చేయండి అనేసి వాక్యాలు రాయబడింది. ఇప్పుడు పరిస్థితిని బట్టి మనము ఎన్నుకోవలసి వచ్చిందనమాట. ఎలక్షన్స్ అంటే మన చేతిలో ఓటు ఉంచి ఎవరికి ఓటు వేస్తామో వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చి వాళ్ళు పరిపాలన చేస్తారు. అందుకోసమని వాళ్ళు మన జీవితంలో భక్తి ఉండేటట్టుగా వాళ్ళు చూసే వాళ్ళు అయి ఉండాలి, అలాగే మాన్యత కలిగి అంటే మన జీవితంలో మంచి జరిగేటట్టుగా ఉండాలి, అలాగే మనము నెమ్మదిగా ఉండేటట్టుగా, అలాగే సుఖమైన జీవితం మనకి లభించే విధంగా ఆ పరిపాలకులు లేకపోతే ఎన్నుకోబడిన వాళ్ళు ఈ కార్యాలు వాళ్ళు చేయాలి. ఎన్నుకోబోతున్న ఎమ్మెల్యే, ఎంపీలు, అలాగే ముఖ్యమంత్రి, అలాగే ప్రధానమంత్రి బట్టి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండగలరు అన్నమాట. ప్రజలు దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళు ఆయా భాషలు మాట్లాడేవారు అవ్వచ్చు, జాతుల వారు అవ్వచ్చు, ఆయా తెగల వారు అవ్వచ్చు, ఆయా మతాల వారు అవ్వచ్చు, అందరు కూడా ఈ రాజులు అనేవాళ్ళు అంటే మనకి ఎంపీ, ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అన్న వ్యక్తులు వాళ్ళు సుఖము, సంతోషము, మరి మాన్యత కలిగి మేలు చేసే వాళ్ళు అయి ఉండాలి వాళ్ళు. అలాగే మన భక్తికి అడ్డుగా ఉండకూడదు. మనము ఎవరినైతే నమ్ముతామో, ఎవరినైతే విశ్వాసిస్తామో, ఏ దేవుణ్ణి అయితే నమ్ముకుంటామో ఆ దేవుణ్ణి లేకపోతే ఆ భక్తిని బలాత్కారంగా అడ్డుకునే వ్యక్తులై ఉండకూడదు. ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ. ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా మతం అనే స్వేచ్ఛ ఉంది, మాట్లాడే హక్కు ఉంది, అలాగే జీవించడానికి భూమి మీద బ్రతకడానికి ఆ వ్యక్తి ఎక్కడ పుట్టినా ఆ పుట్టే స్థలం మీద అతను అన్నిటిని కూడా సంపాదించుకుంటూ జీవించడానికి హక్కు కలిగించింది రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని
గవర్నమెంట్ పాటించాలి, అలాగే అధికారులు పాటించాలి, ప్రధానమంత్రి పాటించాలి, ముఖ్యమంత్రి పాటించాలి, ఎమ్మెల్యే పాటించాలి, ఎంపీలు కూడా పాటించాలి. మతానికి అడ్డుగా ఉండకూడదు, సుఖ సంతోషాలకు అడ్డుగా ఉండకూడదు. మనిషి జీవితానికి ఏం కావాల్సి ఉంటుందో ఆ వ్యక్తులకి గవర్నమెంట్ అధికారుల ద్వారా కానీ రావాల్సినవి ఆ వ్యక్తికి ఇవ్వడం చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, అనేకమైన మేలు చేశారు, అనేకమైన ఉపకారాలు చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఒక ముఖ్యమంత్రి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఆయన అనేకమైన పథకాలు పెట్టారు. అందుకే దేశంలో కూడా ప్రధానమంత్రి అనగా అనేకమైన ప్రజలకు ఉపకారం చేసేవాడుగా ఉండాలి. ఏ మతాన్ని కూడా ద్వేషించేవాడుగా ఉండకూడదు, ఏ మతాన్ని కూడా అడ్డుగా ఉండకూడదు. ఒక మతాన్ని పూర్తిగా తీసేద్దామని అనుకున్నా, ఆ మతం ఉండకూడదు అని అన్నా, ఆ మతాన్ని మనుషుల్ని చంపే హక్కు ఏ ప్రధానమంత్రికి లేదు. ఎందుకోసం అంటే ఓటు ద్వారా గెలుస్తున్నాడు. ఆ ఓటు ద్వారా గెలిచే వ్యక్తి ఆ ఒక్క ఓటు వేసినంత మాత్రాన నచ్చలేదని ఆ మనిషిని చంపే హక్కు ఏ ప్రధానమంత్రికి కానీ ఏ ముఖ్యమంత్రికి కూడా లేదు. మతం పేరును పెట్టి చాలా ఘోరాలు చేస్తున్న ఒక పార్టీ వాళ్ళ ప్రభావం చూపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకోసమని ప్రార్థన చేయమని కూడా బైబిల్ చెప్తుంది. ఇప్పుడు 13వ తారీఖున మనం అందరం కూడా ఓటు వేయాలి. ఆలోచించుకొని మనకు న్యాయం చేసే ప్రధానమంత్రి గాని, మనకు న్యాయం చేసే ముఖ్యమంత్రులు గాని, మనకు న్యాయం చేసే ఎమ్మెల్యేలు గాని, మనకు న్యాయం చేసే ఎంపీలు గాని ఎవరైతే వీటికి సహకారులుగా ఉంటారో సంపూర్ణమైన భక్తికి సహకారులుగా ఉండాలి. అలాగే మనకి నెమ్మది ఇచ్చే వాళ్ళు కానీ అల్లరి గొడవలు పెట్టి వీళ్ళు ఆ మతం, వీళ్ళు ఈ మతం, వీళ్ళు ఈ కులం, వీళ్ళు ఆ కులం అని శిక్ష పెట్టి నెమ్మది లేకుండా చేసే ఏ ఎమ్మెల్యే కానీ, ఏ ఎంపీ కానీ, ఏ ప్రధానమంత్రి కానీ, ఏ ముఖ్యమంత్రి కానీ వాళ్ళకి ఏ ఒక్కరు కూడా క్రైస్తవులు ఓటు వేయకూడదు అనేసి వాక్యమే నిబంధనగా తీసుకోవాలి. సుఖంగా జీవించేటట్టుగా అధికారులు, రాజులు వాళ్ళ కోసం ప్రార్థన చేయమంటున్నారు అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ కోసం వాళ్ళు సుఖంగానూ సంతోషంగానూ ఉండేటట్టుగా వాళ్ళు చూసుకోవాలి చట్టాలు. ఆ విధంగా ఎవరెవరికి బాధల్లో ఉన్నారో, ఎవరెవరి కష్టాలు ఉన్నారో, ఇల్లు లేని బిడ్డలకి ఇల్లు, అలాగే ఆహారం లేని బిడ్డలకి ఆహారం, వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రం, అనేకమైన సదుపాయాలు పేదవారికి చేస్తే వాళ్ళు అలాంటి వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి మనం ఓటు వేస్తే చాలా ప్రజలకి ఉపకారంగా ఉంటారు. కనుక మనము వారిని ఎన్నుకోవడానికి ప్రయత్నించి అలాంటి వ్యక్తుల్ని మనం ఎన్నుకుందాం. మతాన్ని నాశనం చేసే ఒక వ్యక్తులు కానీ, కులాన్ని నాశనం చేసే వ్యక్తులు కానీ, అలాగే వీళ్ళు ఉండకూడదు ఇండియాలో అన్న వ్యక్తులు కానీ, వీళ్ళని అణిచివేస్తాం అనేసి అన్న వ్యక్తులు కానీ, ఒకవేళ ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు కానీ అయితే వాళ్ళని మనం ఏం చేయాలంటే ఈ ఓటుతో అలాంటి వ్యక్తుల్ని ఓడించాలన్నమాట. అటువంటి వ్యక్తులకు ప్రోత్సహించకూడదు. అలాంటి వ్యక్తులను మనం ప్రోత్సహించామా అది అనేక మందిని నష్టపరుస్తారన్నమాట. అందుకోసమని ప్రతి వాళ్ళు కూడా మనము దేవుని వాక్యం ప్రకారంగా ఆలోచించాలి, మంచి వారిని ఎన్నుకోవాలి. ఇప్పుడే ఆ ఓటుని ఉపయోగించుకోవాలి, లేదంటే 5 సంవత్సరాలు బాధపడవలసి వస్తుంది. అలాగే 13వ తారీఖున ఓటేసి జూన్ నెల 4వ తారీఖు వరకు మనం ప్రార్థనలో కొనసాగాలి. ప్రార్థన చేస్తూ ఉండాలి, అన్నిటి కోసం ప్రార్థన చేయాలి. ఎలాగా మంచి నాయకులు ఎన్నుకోబడేటట్టుగా, మన దేశానికి మంచి నాయకుడు వచ్చేటట్టుగా మనం ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మంచి నాయకుడిని ఎన్నుకోండి మీ ఓటు ద్వారా. ఆత్మీయంగా దేవుని బిడ్డలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రార్థన చేయండి. అనేకమైన ఆశ్చర్యమైన కార్యం మన దేశంకి జరగబోతుంది. గొప్ప మార్పు జరగబోతుంది. మనుషులందరూ కూడా సంతోషించే కార్యం జరగబోతుంది. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశించను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.